వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో మైనారిటీ రెసిడెన్షియల్ ఎంట్రన్స్ పై ప్రచారం చేశారు. చిలుముల మైలారం గ్రామంలోని పాఠశాల సిబ్బంది ఇంటింటికి తిరిగి అర్హులైన వారు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామంలో పోలీసులు కర్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 63 టూ వీలర్స్, 3 ఆటోలు సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకే కర్డన్ సెర్చ్ నిర్వహించామని నిర్మల్ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీ, సిఐలు, ఎస్ఐలు దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతు ఉండాలన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోయర్ మానేరు ట్యాంక్ బండ్ పై ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తో కలిసి వాకర్స్ ను మద్దతు కోరారు. ఎంపీగా పొన్నంను, ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన 2 చనిపోయారు. తండ్రి కొడుకులు బైక్ పై సిద్దిపేట వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దుద్దెడ టోల్ గేట్ ను తప్పించుకునేందుకు లారీ డ్రైవర్ ఊళ్ళో నుంచి రావడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు గ్రామస్తులు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సుగుణాకర్ రావు ఎన్నికల ప్రచారం చేశారు. స్టేడియంలో వాకర్స్ తో సమావేశమైన ఆయన గ్రాడ్యుయేట్స్ ని కలిసి తనను గెలిపించాలని కోరారు. ఉద్యమ హామీలు నెరవేర్చేలా సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు తాను ఎమ్మెల్సీ బరిలో ఉన్నట్లు యువ తెలంగాణ పార్టీ నేత రాణి రుద్రమదేవి తెలిపారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నారామె. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లో గర్భిణీలకు శ్రీమంతాలు చేశారు ఐసీడీఎస్ అధికారులు. దీంతో పాటు పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ కాలనీలోని సెంటర్లలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా డిఎంఎన్హెచ్ఓ బాలు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో టీఆర్ఎస్వి నేతలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణ కుంభ హోమం, హనుమంత వాహన సేవలు నిర్వహించారు ఆలయ అర్చకులు. వాహన సేవలో భాగంగా వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.